మాజీ మంత్రి రోజా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతికి పాల్పడినట్టుగా గుర్తించింది విజిలెన్స్ అధికారులు అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఇవాళ డీజీపీకి ఒక నివేదికని సమర్పించబోతున్నారట. కిట్ల కొనుగోలు నుంచి నగదు బహుమతుల వరకు అన్ని కోణాల్లో కూడా విచారణ జరిగింది. అయితే ఆడుదాం ఆంధ్ర కోసం 119 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది వైసీపీ సర్కార్. కిట్ల కొనుగోలులోనూ కమిషన్ల వ్యవహారం నడిచినట్టుగా గుర్తించారు. టీ-షర్ట్ల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకి పాల్పడ్డారట. ఆడుదాం ఆంధ్ర అనేది వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక కార్యక్రమం. సో అందరికీ యువతి యువకులందరూ కూడా ఆటలు పాటలు అన్నింటిలో కూడా కాంపిటీషన్ నిర్వహించారు. అయితే అప్పుడు ఆ సందర్భంలో ప్రతి దాంట్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారట. అప్పటి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అప్పటి స్పోర్ట్స్ అథారిటీ మినిస్ట్రీ రోజా కూడా ఈ యొక్క నిర్వహణలో పాల్గొన్నట్టుగా తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించారు. ఈ విచారణలో చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కొన్ని కోట్లు అవినీతి జరిగిందనేది తెలుస్తోంది. 119 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట వైసీపీ సర్కార్ అప్పుడు. సో దాంట్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఇద్దరని చెప్పి చాలా స్పష్టంగా ఆ నివేదికలో తెలుస్తోంది. ఇప్పుడు నివేదికను డీజీపీకి అందిస్తారని డీజీపీ దాన్ని కూలంకషంగా మళ్ళీ ఒకసారి దాన్ని పూర్తిగా చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇద్దరి పైన ఫిర్యాదులు నమోదు చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో నెక్స్ట్ ఎవరు వైసీపీ నుంచి జైలుకు వెళ్ళేది, నెక్స్ట్ ఎవరు వంతు కాబోతుంది అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ వార్తతో వినిపించే పేరు ఆర్కే రోజా. ఆర్కే రోజాను నెక్స్ట్ ప్రభుత్వం చేత ఈ రకంగా అన్ని విషయాలు బయటపడిన తర్వాత ఆధారాలతో సహా అరెస్ట్ అయిపోయి జైలు జీవితం గడిపే అవకాశం కనబడుతోంది ఈ దెబ్బతో.